కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం చేపట్టిన సైకిల్ యాత్ర బాపట్ల జిల్లా చీరాలకు చేరుకుంది. కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు సురక్షిత తీరం సముద్ర భారత్ నినాదంతో సిఐఎస్ఎఫ్ సైకిల్ యాత్ర చేపట్టింది. ఈ ఉదయం రామాపురం నుంచి నెల్లూరు వైపు వెళ్లారు. రోజుకు 150 కిలోమీటర్ల చొప్పున మొత్తం 6553 కిలోమీటర్లు సైక్లోథాన్ చేయనున్నట్లు యాత్రికులు తెలిపారు. ఈ నెల 31న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద యాత్ర ముగిస్తామన్నారు. వెస్ట్ బెంగాల్ బక్కాలి నుంచి మేము కన్యాకుమారి వరకు వెళ్తాము. సురక్షితమైన తీర ప్రాంతాలు భారతదేశ ప్రగతి అని మనం దాన్ని అనువదించవచ్చు. తీర ప్రాంతాలలో చాలా పోరస్ బౌండరీస్ ఉంటాయి. సో సెక్యూరిటీ ఉంటుంది, కానీ ప్రతి ఇంచుని గార్డ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి మన ముంబై అటాక్ అయినప్పుడు వాళ్ళు తీర ప్రాంతం నుంచే టెర్రరిస్టులు చొరబడి బీభత్సం సృష్టించారు. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు మన తీర ప్రాంత ప్రజలు కానీ మత్స్యకారులు కానీ ఇలాంటివి ఏమన్నా కొంచెము అనుమానాస్పదమైన చర్యలు అవుతుంటే పోలీస్ వారికి కానీ వేరే ఫోర్సెస్ వారికి కానీ ఇన్ఫార్మ్ చేస్తే అది చేజారక ముందే మనం దాన్ని అరికట్టచ్చు. సో ఆ ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు దాదాపు 100 విలేజెస్ని కవర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ లైక్ 1500 కిలోమీటర్లు ఇప్పుడు సైకిల్ ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. మార్చ్ 7కి వెస్ట్ బెంగాల్లో బక్కాలి ప్లేస్ నుంచి స్టార్ట్ చేసాం ఈ ర్యాలీ. మార్చ్ 31కి కన్యాకుమారిలో మా ర్యాలీ ఎండ్ అవుతుంది. మా ర్యాలీ థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో అవేర్నెస్ కోసం మేము వచ్చాము. కోస్టల్ ఏరియాస్లో చాలా డ్రగ్స్ స్మగ్లింగ్ అలాంటి కేసెస్ చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ ఉన్న పీపుల్స్కి దీని గురించి ఏం తెలియట్లేదు. దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ర్యాలీ తీసుకొని వచ్చాము. మేము చాలా స్కూల్స్, కాలేజెస్, చిన్న పిల్లలు, చిన్న షాప్స్ సీ సైడ్లో వాళ్ళందరికీ మీట్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఏ యాక్షన్స్ తీయాలో అది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.